ఓం నమ శివాయ. మనం తారకాసుర సంహారంలో తారకాసురులు ముగ్గురు కూడా తారకాసురుడి ముగ్గురు పిల్లలు కూడా బ్రహ్మగారికి తపస్సు చేయడం, ఆయన వాళ్ళకి ఎటువంటి రకంగా చావు రావాలో అటువంటి వరం ఇవ్వడం, దానివల్ల దేవతలందరూ కూడా బాధపడి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం, ఆయన దేవతలతో కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి ఈ కష్టాలని చెప్పుకోవడం, శివభక్తులు కాబట్టి నేను వాళ్ళని ఏమీ చెయ్యలేనని చెప్పి పరమేశ్వరుడు చెప్పడం, వాళ్ళందరినీ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అడగమని చెప్పడం, ఆయన ఏదైనా చేయగలడు, మాయ చేసి రక్షిస్తాడు అని చెప్పడం వరకు తెలుసుకున్నాం. అయితే ఈ దేవతలందరూ బ్రహ్మగారితో కలిసి వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణని కీర్తించారు. ఆయన ప్రత్యక్షం అయ్యారు. మీకేం కావాలి అని అడిగారు. వాళ్ళు జరిగిన కథంతా చెప్పారు. ఓహో, శంకరుడు పంపించాడా, అయితే ఇలా కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూర్చోండి చేశాడు. తర్వాత ఒకసారి ఆలోచన చేసి చిన్న మాయ చేశారు. సంకల్పం వలన ఒక పురుషుడు పుట్టాడు. వాడు బోడిగుండితో ఉన్నాడు. మాసిపోయిన బట్టలు కట్టుకున్నాడు. మాసిపోయిన గుడ్డను ఒకదానిని భుజం మీద వేసుకున్నాడు. చేతిలో పుర్రెను ఒకదానిని పట్టుకున్నాడు. పుడుతూనే ధర్మం ధర్మం అంటున్నాడు. వెంటనే నారాయణుడు అతనికి అరిహన్ అని నామకరణం చేశాడు. నువ్వు ఇప్పుడు చేసే పని తక్కువ. నీ ప్రబోధాలు లోకంలో చాలా ప్రచారంలోకి వచ్చి కలియుగంలో కలిపురుషుడికి బాగా పనికొస్తాయి. ప్రస్తుతానికి నీవు ఒక పని చేయాలి. వైదిక ధర్మాన్ని పక్కన పెట్టేస్తూ సనాతన ధర్మం దారి తప్పిపోయేటట్టుగా, వినడానికి చాలా అందంగా ఉండేటట్టుగా ఇలాంటి శాస్త్రాన్ని నమ్ముకోవడం చాలా తేలిక. ఇలా అయితే మనం చాలా తొందరగా మోక్షానికి వెళ్ళిపోవచ్చు అనిపించేటట్టుగా, అది ఎవడు ఆచరించాడో వాడు పతనం అయిపోయేటట్టుగా చక్కగా తేనె రాసిన విషయంలా నీవు 16,000 శ్లోకాలతో ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని త్రిపురాసురులు పరిపాలిస్తున్న పట్టణానికి వెళ్ళి నువ్వు పెద్ద యతిలా కూర్చుని ఈ ప్రబోధం మొదలుపెట్టు. అప్పుడు క్రమక్రమంగా సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు అటువైపు వెళ్ళడం మొదలు పెడతారు. వారి ధర్మం లుప్తమైపోతుంది. అప్పుడు వారిని సంహరించడానికి శివుడు వస్తాడు. కాబట్టి నీవు వెళ్ళి ఆ బోధ చేయి అని చెప్పాడు. ఈయన త్రిపురాసుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వడూ ఈయన బోధన వినలేదు. ఆయన తిరిగి వచ్చేశాడు. ఈ బోధ ఎవరూ వినడం లేదు, అందరూ సనాతన ధర్మం గొప్పదని వెళ్ళిపోతున్నారు, నన్నేం చేయమంటారు అని విష్ణుమూర్తిని అడిగాడు. శ్రీమన్నారాయణుడు మరొక పర్యాయం ఆలోచించి నారదుడిని పిలిపించి, నారద, లోకరక్షణార్థం నీవు ఈ పని చేయవలసిందే అని ఈ పనికి నారదుడిని పురమాయించాడు. ఒక్కొక్కసారి ధర్మం చాలా గమ్మత్తుగా ఉంటుందండి. మనం ఒక చిన్న అధర్మం చేసి ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించినట్లయితే ఈ చిన్న అధర్మం లెక్కలోకి రాదు. పెద్దగా చేసిన ధర్మం ఆవిష్కరించడానికి మనం ఇది చేశాం కాబట్టి ఇది పక్కకి వెళ్ళిపోతుంటుంది. ఇదే ఆయన నారదునితోనూ అరిహంతోనూ చెప్పాడు. మీకు దీనివల్ల లోటు రాదు. దీనికి కారణం అవతల త్రిపురాసుర సంహారం జరగాలి. అందుకని మిమ్మల్ని ఈ బోధ చేయమంటున్నాను. కాబట్టి నారద, నీవు బయలుదేరి త్రిపురాసురుల దర్శనానికి వెళ్ళు. వెంటనే త్రిపురాసురులు లేచి నిలబడి నీకు నమస్కారం చేస్తారు. వాళ్ళకి చెప్పవలసిన మాటలేవో చెప్పి మార్గాన్ని సుగమం చెయ్యి అన్నాడు. ఇప్పుడు నారద మహర్షి త్రిపురాసురులలో పెద్దవాడైన తారకాక్షుడి దగ్గరికి వెళ్ళాడు. తారకాక్షుడు నారదుడికి నమస్కరించాడు, కూర్చోబెట్టాడు. ఏమిటి మహర్షి ఇలా వచ్చారు అని అడిగాడు. ఇప్పుడు నారదుడు, అయ్యో నీకు తెలియదా, నీ రాజ్యానికి ఒక మహాపురుషుడు వచ్చాడు. అతడు చాలా గొప్ప సిద్ధాంతాన్ని ఉపదేశిస్తున్నాడు. అందరికీ మంచి దీక్షలు ఇస్తున్నాడు. ఇప్పుడే నేను ఆ దీక్ష తీసుకువచ్చాను. అతను చాలా గొప్పవాడు, మహానుభావుడు, కారుణ జన్ముడు అని చెప్పాడు. అయితే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అని తారకాక్షుడు నారదుడిని అడిగాడు. నారదుడు అరిహన్ ఉన్న చోటుని చెప్పాడు. తారకాక్షుడు అరిహన్ను పిలిపించి ప్రబోధం చేయమని అడిగాడు. అరిహన్ చెప్పడం ప్రారంభించాడు. త్రిపురుడు వింటున్నాడు. త్రిపురాసుర సంహారం నందు పతనానికి కారణం ఏంటండి? ఎవరు పడితే వాళ్ళు తెలిసి తెలియక రాసిన పుస్తకాలు తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే దాని వలన కొన్ని తరాలు దెబ్బతింటాయి. అచ్చులో ఆ పుస్తక రూపంలో హద్దులేని అజ్ఞానం శాశ్వత రూపంలో పొందుతూ ఉంటుంది. కొంతమంది ఏదో వెటకారంగా పుస్తకాలు రాసేస్తూ ఉంటారు. వాళ్ళ రచనలు సమాజాన్ని పాడు చేసేస్తూ ఉంటాయి. తెలియని వాళ్ళు అందులోని విషయాలను నమ్మి వాటిని యథార్థాలని భావించే ప్రమాదం ఉంది. అజ్ఞానంలోంచి పుట్టిన మాటలు వినడం, అటువంటి పుస్తకాలు చదవడం చాలా ప్రమాదకరం. అందుకే పుస్తకం చదివే ముందు పెద్దల ఆజ్ఞ తీసుకుని చదవాలి అంటారు. బాబాగారు చెప్తారు కదండి. ఇప్పుడు మనం సాయి చరిత్ర మొదలెట్టామనుకోండి, బాబాగారి దగ్గరికి వెళ్ళి ఆయన అంటే
ప్రస్తుతం బాబాగారు లేరు అనే ఉద్దేశం మనకు లేదు కాబట్టి, ఆయన ఉన్న ఏ దేవాలయంలో ఉన్నా సరే ఆయన నిజంగా ఉన్నట్టే. మన ఇళ్లలో పెద్ద ఫోటోలను పెట్టుకుంటే చాలు నేను ఆ ఇంట్లో ఉన్నట్టే అంటూ ఉంటారాయన. మనం నమ్మితే మన ఇంట్లో ఉన్నట్టే. ఆయనకి చెప్పాలి, ఈ పుస్తకం చదువుకుందాం అనుకుంటున్నాను బాబా, నీకిష్టమైతే ఈ పుస్తకం చదువుకునేటట్టుగా చెయ్యి. లేదంటావా పుస్తకం చదివేటప్పుడు ఏదో ఒక అంతరం వచ్చేటట్టుగా చేస్తాడాయన. ఆ అవాంతరం వచ్చిన తర్వాత మనం 2, 3 రోజులు ఆ పుస్తకం చదవద్దనే ఉద్దేశమేమో బాబాగారిది అని చెప్పి పక్కన పెట్టేస్తాం. కాబట్టి సాయి చరిత్ర చదవాలన్నా బాబాగారి పాదాల దగ్గర పెట్టి ఆయన చేతుల్లోంచి తీసుకున్నట్టుగా తీసుకుని చదవాలి. కాబట్టి ఇప్పుడు ఈ పుస్తకాలు చదివేవాళ్ళు చాలా తగ్గిపోయారు కదండీ నిజానికి. పుస్తకాలు తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకోవడం, పుస్తకాలు చదివేవాళ్ళు చాలా తగ్గిపోయారు. అయితే ఇప్పుడేమవుతుందంటే ఈ యూట్యూబుల్లోనూ, ఈ టీవీ ఛానల్స్‌లోనూ అనేక మంది పొద్దున్నే చూడండి, మనం ఆ రోజు దిన ఫలితాలు అని చెప్తూ ఉంటాడు. ఒకళ్ళు చెప్పిన దానికి, ఒకళ్ళు చెప్పిన దానికి ఎటువంటి సమానమైనటువంటి ఎక్కడా కూడా ఒక్క వాక్యం ఉండదు. వాళ్ళు ఆఖరికి ఏం చెప్పేస్తున్నారంటే, ఈరోజు మీరు పసుపచ్చ రంగు బట్టలు కట్టుకుంటే మీకు మంచి జరుగుతుంది. అదృష్ట సంఖ్య 3. ఇది రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. రోజు రోజుకి బట్టలు కట్టుకున్నందువల్ల అదృష్టం ఏమొస్తుందండి? మనం చేసే పని మంచిదా? భగవంతుడిని నమ్ముకొని చేస్తున్నామా? లేదా? భగవంతుడికి ఇష్టమైన పని చేస్తున్నామా? లేదా? అనేది తెలుసుకుని మనం చెయ్యాలి. యూట్యూబ్‌లో కూడా చూడండి, ఒక గ్రహణం వచ్చింది అని చెప్పారనుకోండి, ఈ గ్రహణం టైంలో ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఈ పని చెయ్యాలి, ఆ పని చేయకూడదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పేస్తే ఈ చూసే వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో తెలీదు. నేను మొన్న యూట్యూబ్‌లో ఒకసారి చూశాను శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో వాళ్ళు చెప్పారు, ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన ప్రసాదాలు చేసి, ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన అలంకరణతో అమ్మవారిని పూజ చేయాలి, లక్ష్మీదేవిని అన్నారు. సరే, ఏదో అలంకారం చేసుకుంటాము, కలశం పెట్టుకుంటాము, పూజ చేసుకుంటాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అన్నారు. సరే, అది కూడా చేస్తాం. ఏముందండి, ఈ వారం పులిహోర చేస్తే వచ్చే వారం పరమాన్నం చేసుకుంటాం, ఆ తర్వాత చక్కెర పొంగల్ చేసుకుంటాం. ఏదో మనకు తోచింది చేసి అమ్మవారి పేరు చెప్పి మనం తినేస్తూ ఉంటాం. కానీ అమ్మవారు నిజంగా కళ్ళతో చూసి అది నైవేద్యంగా మనకి ఇచ్చేస్తూ ఉంటుంది కదండి. ఒక ఆయన చెప్పారండి, ఈరోజు గోరింటాకు ఆకులు విడదీసి ఆ ఆకులతోటి అమ్మవారికి అష్టోత్తరం చెయ్యండి, చాలా మంచిది. చేసి మిరపకాయల నైవేద్యం పెట్టండి అని చెప్పాడు. ఎంత ధూర్తదనంతో మాట్లాడాడండి ఆయన. పచ్చిమిరపకాయల నైవేద్యం పెడతారా అమ్మవారికి? ఆ నైవేద్యం పెట్టిన పచ్చిమిరపకాయలు నువ్వు తింటావా? కాబట్టి ఏం చెబుతున్నారో, ఏం చెప్పట్లేదో వాళ్ళకి ఒళ్ళు తెలియకుండా యూట్యూబుల్లో పేరు రావాలని, లైకులు రావాలని వాళ్ళు చెప్పేస్తూ ఉంటే మనం వెర్రివాళ్ళలా చూసేస్తున్నాం. ఆ చూసింది సరైందా కాదా? అదే చూస్తే ఈ కాలం పిల్లలు ఇంకా మనకి మన వయసు వాళ్ళకి అంటే 50, 60 మధ్యలో ఉన్న వాళ్ళకి కొంత జ్ఞానం ఉంది. ఇప్పుడు 50, 60లో ఉన్న వాళ్ళకి. కానీ తర్వాత తరం వాళ్ళు, ఆ తర్వాత తరం వాళ్ళు రాను రాను అసలు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మన వేదాలు ఏం చెప్పాయి, మనం ఏ రకంగా భగవంతుడిని నమస్కరించాలి అనేవన్నీ కూడా తెలిసి తెలియని పద్ధతుల్లో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఎటూ వికసించకుండా ఉంటున్నారు. ఆ తర్వాత వచ్చే కాలం అంటే మన మనవలో, మునిమనవలో వచ్చేసరికి ఇవి కూడా పోతాయేమో అనే భయం వచ్చేస్తుంది. కాబట్టి ఏది పడితే అది వినకండి. దాన్ని 1కి 2 సార్లు వినేసి పిల్లలకు చూపించడాలు అవి చెయ్యకండి. వేదం వేదమే, శాస్త్రం శాస్త్రమే. ఎప్పటికీ అది మారదు. ఎన్ని తరాలొచ్చినా అది అలాగే ఉంటుంది. కాబట్టి ఇటువంటివేవి మనం పెద్దలం కాబట్టి మనం చదివి ఇలాంటివి చూడొద్దు అని చెప్పాలి. చూడండి, ఒక గొప్ప హీరోయే అతని సినిమాలో ఏం చెప్పారండి, ఇన్ని పాలు తీసుకెళ్ళి శివుడికి అభిషేకం చేసి అవి వృధా అయిపోయేటట్టు చేసే కంటే ఎవరికైనా పంచిపెడితే వాళ్ళు పాలు తాగుతారు కదా అన్నారు. పరమేశ్వరుడికి పాలతోటి నీళ్లతోటి అభిషేకం చేసి ఆయన చల్లగా ఉంటేనే కదండి వీళ్ళందరూ చల్లగా ఉండేది. కాబట్టి పెట్టద్దనట్లేదు, అందరికీ ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టచ్చు. మరి అలా అన్నవాళ్ళే వాళ్ళ కటౌట్లకి పాలాభిషేకాలు, తర్వాత ఈ తేనె అభిషేకాలు చేయించుకుంటున్నారు. అది తప్పనిపించలేదా వాళ్ళకి? కాబట్టి ఇటువంటివి పిల్లల దగ్గర చెప్పినప్పుడు దేవుడికి అలా చెయ్యొద్దు అనేది తొందరగా పట్టుకుంటారు వీళ్ళు. అదే ఆ సినిమాలో నటించిన ఆ వ్యక్తికి చెయ్యొద్దు అన్నది, లేదమ్మా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి అని అడ్డంగా మనల్ని వాదిస్తూ ఉంటారు. కాబట్టి ఏది ఎక్కడ చెప్పాలో, ఏది ఎలా ఉంచాలో అటువంటివే ఉంచండి. ప్రతీదీ కూడా మనం ఈ టీవీలోనూ,
సెల్ ఫోనుల్లోనూ చూసి అటువంటి అక్కర్లేని పుస్తకాలు మన ఇళ్లలో పెట్టుకుని పిల్లల్ని పాడు చేయడం అనేది మాత్రం చేయకూడదు. కాబట్టి ఈ అరిహన్ బోధన చేస్తాడు అని నారదుడు చెప్పగానే త్రిపురుడు అక్కడికి వెళ్ళిపోయి త్రిపురుల్లో ఒకడు తారకాక్షుడు అక్కడికి వెళ్ళిపోయి ఆయన బోధని వినడం మొదలుపెట్టాడు. అరిహన్ తన బోధన కొనసాగించాడు. మీ కంటితో చూసింది మీరు నమ్మండి. మీ కంటితో చూడకుండా పుస్తకాలలోనూ ఇతరత్రాను వేదాన్ని, ఉపనిషత్తుల్ని ఎవరెవరో ఏదేదో చెప్పేస్తుంటే అన్నీ యథార్థాలని నమ్మేస్తారా? సంసారం సత్యం, నీవు సత్యం, నీ భార్య సత్యం, మీ ఇద్దరికీ పిల్లలు పుట్టడం సత్యం, వీళ్ళు సత్యం. ఇవేవీ కాదు. ఈ పిల్లవాడికి కాళ్ళు పెట్టినవాడు వేరే ఉన్నాడు, చేతులు పెట్టినవాడు వేరే ఉన్నాడు, వాడిలో చైతన్యంగా ఉన్నవాడు వేరే ఉన్నాడు. అదంతా ఈశ్వర కృప. ఈశ్వర కృప వల్ల నాకు పిల్లలు పుట్టారు అని చాలామంది అంటూ ఉంటారు. ఇవన్నీ చాలా అర్థం లేని మాటలు. నీకు నీ భార్యకు కలిపి పుట్టారని ప్రత్యక్షంగా తెలుస్తోంది. దానిని ఈశ్వరానుగ్రహం అనుకోవడం చాలా తప్పు. ఎవడా ఈశ్వరుడు? ఇలాంటి తెలివి తక్కువ మాటలు మానేయండి. ఇదంతా అరిహన్ చెప్తున్నాడండోయ్ తారకాక్షుడికి, నేను కాదు. కాబట్టి ఈశ్వరానుగ్రహం అనుకోవడం చాలా తప్పు. ఎవడా ఈశ్వరుడు? అలాంటి తెలివి తక్కువ మాటలు మానేయండి. ఈశ్వరుడి ఉపకారాలు, పూజలు, కంటికి కనబడని వానికి పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయడం, నేతులు తీసుకువచ్చి కుమ్మరి చేయడం, పాలు తీసుకువచ్చి పోసేస్తూ ఉండడం, ఇలాంటి పనులు చేయకండి. మీరు ఏం చేయాలో తెలుసా? నిజం చెప్పాలంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా మీలాగే పుట్టారు. ఏదో ఒక రోజున వెళ్ళిపోతారు. మీరు వెర్రివాళ్ళు కాకపోతే ఆయన మీకు వరాలు ఇవ్వడం ఏమిటండి? ఆయనకి ఏదో కొద్దిగా కొంత శక్తి ఉంది, మీకు కూడా శక్తి ఉంది. మీకన్నా తక్కువ శక్తి మరొకటికి ఉంది. మీకు రోగాలు లేవు, ఒకటికి రోగాలున్నాయి. ఒకటికి ఆకలి ఉంది, మీకు ఆకలి లేదు. మీకు కడుపు నిండా తినడానికి ఉంది, ఇంకొకళ్ళకి తినడానికి లేదు. ఇంకొకళ్ళకంటే మామూలు మనుష్యులకి. ఇలా ఎక్కడైనా ఎత్తులు పల్లాలు ఉంటే దిద్దుతూ ఉండాడాన్నే పుణ్యము అంటారు. ఎవడైనా భయంతో ఉన్నట్లయితే నీకు ఇష్టమైతే రక్షిస్తాను అని చెప్పు. అంతేగాని యజ్ఞం ఏమిటి? యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుందని నీకు ఎవడు చెప్పాడు? వాడు భయంగా ఉండడం నీ కళ్ళకు కనబడుతోంది. వాడి భయాన్ని పోగొట్టు. అలా పోగొట్టడం సత్యం. దానిని నేను అంగీకరిస్తాను. అన్నం లేకుండా ఆకలితో బాధపడుతున్న వాడికి నీకు పెట్టాలనిపిస్తే అన్నం పెట్టు. వాడు నీవు పెట్టింది తిని ఆకలి తీర్చుకుని నీకు దండం పెడతాడు. అది నీకు కనబడుతుంది. అది పుణ్యం. అంతే. జబ్బు చేసిన వాడికి వైద్యం చేయించు. వాడు తన జబ్బు తగ్గిందని అంటాడు. అది పుణ్యం. అంతేగాని యజ్ఞం ఏమిటి? ఓం నమో నారాయణ స్వాహ అని ఒకడు యజ్ఞకుండంలో నెయ్యి వేస్తే, మరొకడు సమిధలు వేస్తే మంత్రం చెప్తే నారాయణుడు తినేస్తాడా? ఇవి చెప్పినవాడు ఇవన్నీ చూశాడా? మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? మీకు అసలు బుర్ర లేదు. మీరు శివుణ్ణి చూశారా? మీరు బ్రహ్మగారిని చూశారా? ఆయన మిమ్మల్ని మీ శరీరంతో శాశ్వతంగా ఉంచలేనని అన్నాడు. అంటే ఆయన బలం కూడా కొంత పరిమితే ఉందన్నమాట. మీ బలం ఎలాగ కొన్నింటిలో ఉండి కొన్నింటిలో ఉండదో, ఆయనకి బలం కొన్నింటిలో ఉంది, కొన్నింటిలో లేదు. మీరు అసలు శివుడన్న వాడిని చూడలేదు, కానీ అతనికి పూజలు మొదలుపెట్టారు. అతని వలన మీరు చాలా గొప్పగా ఉంటామంటున్నారు. ఏమిటి వెర్రి? ఇవన్నీ మానేయండి. చక్కగా మీ పిల్లలు ఏమి చదువుకుంటానంటే అది చదివించండి. మరొక విషయం, ధనం ఏ విధంగానైనా సరే ఆర్జించవచ్చు. మీ ఎన్ని తెలివితేటలతో అందరి దగ్గర మీకు కావలసినవన్నీ కొట్టుకు వచ్చేయండి. ఇలా తెచ్చుకుని వాటిని చక్కగా అనుభవించండి. ఈ శరీరంతో 12 తృప్తిపరచాలి. అగ్నిహోత్రం దేవతలను తృప్తిపరచడం కాదు, వాళ్ళను తృప్తిపరచమని మీకు ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పింది తప్పు. నేను చెబుతున్నాను వినండి. మీకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మీరు మీ కళ్ళతో ఏది చూడాలని అనిపిస్తే అది చూసేయండి. చెవులతో ఏది వినాలని అనుంటే అది వినండి. నోటితో మీకు ఏం మాట్లాడాలని ఉంటే అది మాట్లాడండి. నాలుకతో మీకు ఏది తినాలని ఉంటే దానిని తినేయండి. ముక్కుతోటి మీకు ఏది వాసన చూడాలని ఉంటే దానిని వాసన చూసేయండి. చర్మంతో మీకు ఏది ముట్టుకోవాలనిపిస్తే అది ముట్టేసుకోండి. కర్మేంద్రియాలతో మీరు ఏం పని చేయాలనుకుంటున్నారో, వాటితో ఏం చేస్తే మీకు తృప్తి కలుగుతుందని భావిస్తున్నారో ఆ పనులన్నింటినీ చేసేయండి. ఈ 5 జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను వాడుతూ ఉంటే అప్పుడు మీ మనసు, బుద్ధి చాలా సంతోషిస్తాయి. అంతే. అదే బ్రహ్మానందం. ఇవన్నీ వదిలేసి ఎక్కడో కూర్చుని తపస్సు చేసుకుంటే బ్రహ్మానందం అని ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పినవి మీరు నమ్మకండి. నేను చెప్పేదే యథార్థం. బ్రహ్మానందం అంటే ఇదే. చక్కగా అన్నీ అనుభవించండి. అంతేకాదు సంసారంలో ఈ హద్దులేమిటి, ఈ నీతులేమిటి, మీకు మీరు సూత్రాలు రాసేసుకోవడం ఏమిటి? ఇదొక శరీరం. ఈ శరీరానికి పక్కన ఉన్న మరొక శరీరం నచ్చినట్లయితే దానిని అనుభవించేయాలి. అలా చేస్తే పాపం వస్తుందని ఎవడైనా చెప్పినట్లయితే దానిని నమ్మవద్దు. ఈ శరీరం పడిపోయిన తర్వాత ఏదో జరుగుతుందని ఎవడో ఏదో చెబుతాడు. దానిని నువ్వు నమ్మకూడదు. శరీరం పడిపోయిన తర్వాత ఇలా జరుగుతుందని చూసి వచ్చినవాడు ఎవడు ఉన్నాడు?
కాబట్టి నేను చెప్పిన మాటలు శ్రద్ధగా విని వాటిని ఆచరణలో పెట్టండి అని చెప్పాడు. ఎవరు? అరిహన్ తారకాక్షుడికి చెప్పాడు. ఇందులో ఎంత అబద్ధం ఉందండి. పరమేశ్వరుని నమ్మకుండా ఇవన్నీ చేయమని చెప్పి ఎంతలా చెప్పాడు. అరిహన్ ఎందుకు అలా చెప్పాడు? అరిహన్ శ్రీ మహావిష్ణువు సూచనల ప్రకారం ఇలా చెప్పి సమాజం పాడైపోయే మాటలను తారకాక్షుడికి నూరిపోస్తున్నాడు. అరిహన్ చెప్పిన మాటలు వాళ్ళు చెవియొగ్గి విన్నారు. విని, ఆహా, ఎంత గొప్పగా చెప్పావయ్యా, మేము మందమతలం, ఈ పూజలేమిటి, శివలింగాలేమిటి, యజ్ఞాలేమిటి, యాగాలేమిటి, ఇన్నాళ్ళు ఈ విషయాలు మనకు తెలియలేదు. ఆయువు ఉంటే కదా భోగమని మనమే కదా బ్రహ్మగారిని అడిగాం అని వెంటనే రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ వావి వరుసలు లేకుండా, భార్య బిడ్డ అనే భేదం లేకుండా అందరినీ వారి వారి ఇష్టానుసారంగా భోగాలు అనుభవించండి అని చెప్పాడు. అంతే, ఇంకా శరీర సంబంధమైన భోగం ప్రారంభమైపోయింది. ఎవడికి ఏది భోగం అనిపిస్తే వాడు దానిని అనుభవించేస్తున్నాడు. ఇక పాపం లేదు, బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయాలనే గొడవ లేకుండా పోయింది. పూజా పునస్కారాలు లేవు, యజ్ఞయాగాదులు లేకుండా పోయాయి. దేవతలు లేరు, హవిస్సులు లేవు, శాస్త్రవాక్యం లేదు, ఋషివాక్యం లేదు, పురాణం లేదు. ఇవేవీ లేకుండా మీ కంటికి కనిపించింది మీరు చేసుకోవచ్చు, అన్ని భోగాలను అనుభవించవచ్చును అని ప్రజలకు స్వేచ్ఛనిచ్చేశారు. అందువలన ప్రజలు రాత్రి పగలు లేకుండా విశృంఖలంగా తిరగడం ప్రారంభించారు. దీనితో ప్రజలు శుభప్రదమైన వాటన్నిటినీ వదిలేశారు, అమంగళప్రదమైన వాటన్నిటినీ కౌగిలించుకుని తిరుగుతున్నారు. దీనివలన లోకం అంతా పాపభూయిష్టం అయిపోయింది. చూసారా, ఈ మాటలు విన్నందువల్ల ఎటువంటి చెడు జరుగుతుంది అన్నది మనకి తెలుస్తుంది. కాబట్టి అరిహన్ చెప్పిన మాటలు శ్రీ మహావిష్ణువు సూచన ప్రకారం చెప్పాడు, కానీ అవి ఎంత తప్పుడు మాటలు. అలాంటి మాటలు చెప్పే వాళ్ళ మాటలు మనం విన్నందువల్ల ఎలా పాడైపోతాం అనేది మనకి ఇక్కడ ఉదాహరణగా పరమేశ్వరుడు ఈ శివమహాపురాణం అంతర్గతంగా మనకు చెప్తున్నాడు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే వినకూడని మాటలు వినడమే. మనస్సుకి బలహీనత అనేది ఉంటుందండి, ఇది భయానికి లొంగుతుంది. ఒక విషయం మనం వినకూడదని అనుకుంటే ఆ ప్రాంగణాన్ని అసలు వెళ్ళకూడదు. వినడం మన తప్పు, చెప్పినవాడి తప్పు కాదు. వాడు నమ్మాడు కాబట్టి అలా చెప్పాడు. ఇది యుగయుగాలకు అవసరమని పరమాత్మ అప్పుడే భావించి ఉంటాడు. అందుకని అప్పుడే ఈ పని చేయించి దానివల్ల కలిగే దుష్పరిణామాలని మనకు తెలిసి వచ్చేలాగా చూపించారు. కాబట్టి మనం చెడు మాటలు వినరాదు అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చూడండి, మనం ఇంత ఇంత చెడు మాటలు వినక్కర్లేదు. చక్కగా పురాణాలు విందాం అనుకుంటాం, రోజు పొద్దున్న లేచి పూజ చేసుకోవాలనుకుంటాం. పూజ చేసుకుంటూ ఉండగా మనకి ఒక కోతి మన మనస్సులోకి రాకూడదు, మనం జ్ఞాపకం చేసుకోకూడదు అని ఎవరైనా చెప్పారే అనుకోండి ఒక మహాత్ములు, మనం పూజ చేసుకుంటున్నసేపు భయపడుతూ కోతినే జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకండి, ఎక్కడ జ్ఞాపకం వచ్చేస్తుందేమో, కోతి జ్ఞాపకం రాకూడదు అన్నారు, కోతి జ్ఞాపకానికి వచ్చేస్తుందేమో, మనసులోకి వచ్చేస్తుందేమో అనుకుంటూ పూజ చేసుకుంటాం. అంటే ఈ భయం వల్ల మనసు చెడు వెంపుకే వెళ్ళిపోతుంది. అది వస్తుందేమో అనే భయంతో మనం కలవరించేసి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా మాటలేమీ చెప్పకుండా చక్కగా పూజ చేసుకోమ్మా, చక్కగా భక్తిగా శ్రద్ధగా చేసుకో అని చెప్పారనుకోండి, అప్పుడు మనకి ఏదీ గుర్తురాదు. భగవంతుడి రూపం ఒకటే, భగవంతుడి ఎదురుగుండా ఉన్నటువంటి మూర్తి ఒక్కటే జ్ఞాపకానికి వచ్చి ఆయన అష్టోత్తరం, ఆయన సహస్రం, ఆయన పూజలు అవే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి చెడు మాటలు ఎప్పుడూ కూడా మనం వినకూడదు. విన్నా వాటిని అక్కడ విదిలేసేయాలి. ఆ వినే చోటికి వెళ్ళి మళ్ళీ కూర్చోకూడదు, అక్కడి నుంచి లేచి వచ్చేయాలి. ఎవరైనా ఏదైనా చెప్పుకుంటున్నారు, చెడు మాటలంటే ఈ రోజుల్లో ఏముందండి, అస్మాటు గుళ్ళకెళ్ళిపోతారేంటండి. ఒక ఆవిడ ఏదో పుణ్యక్షేత్రానికి ఎక్కడికో వెడదామనో, లేకపోతే వాళ్ళు హైదరాబాద్ నుంచి గుంటూరుకో వెడుతున్నారు, కారులోనో బస్సులోనో వెడుతుంటే కొత్తగా పెళ్ళైంది పిల్లకి, అల్లుడిని తీసుకుని వెడుతున్నారు. అల్లుడు, అత్తగారు, కూతురు వెడుతున్నారు, మామగారు వెడుతుంటే ఈ అల్లుడికి ఇంట్లో వాళ్ళు భక్తి అది నేర్పించారు. కాస్త పూజలు వ్రతాలు చేసుకునేటటువంటి ఇంట్లోంచి వచ్చినవాడు. వెడుతూ ఉంటే ఓ దేవాలయం ఏదో కనబడింది. అందులో ఏ మూర్తి ఉన్నాడు, ఏ అమ్మవారు ఉన్నారు తెలీదు. ఇంకా అంత, ఎందుకంటే బస్సు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదండి, పేరు చదివేంత సమయం ఉండదు. చక్కగా నమస్కారం పెట్టుకున్నాడు. వీళ్ళు బాగుండదు కదా, అల్లుడు పెట్టుకున్నాడని భార్య, అల్లుడు పెట్టుకున్నాడని అత్తగారు మామగారు కూడా ఇలా దండం పెట్టుకున్నట్టుగా ఒక చేత్తో ఇలా అనేసుకుంటూ ఉంటారు, తల ముందుకి తొండ ఇలా అన్నట్టుగా అనేస్తూ ఉంటారు కదండి చాలామంది దండం పెట్టుకోవడం అంటే. భార్య కూడా కొత్త పెళ్లి కూతురాయే, బాగుండదని ఆవిడ పెట్టుకుంది. అలా ఒక 5, 6, 7, 8 గుళ్ళు వస్తూనే ఉన్నాయి, దారిలో ఉంటూ ఉంటాయి కదండి. అలా పెట్టుకుంటున్నాడు.
పెట్టుకుంటుంటే ఎత్తగారింది అస్తమాటు కనిపించిన ప్రతి గుడికి దండం పెట్టుకుంటావేంటి? అలా పెట్టుకోక్కర్లేదు. ప్రతి గుళ్ళోనూ ఎవరో ఒకళ్ళు నిన్ను వచ్చి చూసేస్తారా? నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ గుడి ఏంటో కూడా తెలీదు. ఎందుకు దండం పెట్టుకుంటున్నావు అని అడిగింది. అలాగా ఆ మాటలు వినేసి గుడిలోకి వెళ్ళి గుడికి దండం పెట్టుకోవడం మానేస్తామా? మానకూడదు. మనకి పెద్దవాళ్ళు చెప్పింది అక్కడ భగవంతుడు అందులో ఉన్నాడు కాబట్టి ఆ దేవాలయానికి దండం పెట్టుకుంటాం. చెడు మాటలు అనేవి ఇలాగే ఉంటాయి. ఇది వినేసి వాడు ఎక్కడ గుడొచ్చినా కూడా బిగుసుకుపోయి దండం పెట్టుకోకుండా కూర్చుంటే వీళ్ళ తల్లిదండ్రులు నేర్పిన భక్తి పోతుంది. కాబట్టి ఇటువంటి చెడు మాటలు విన్నందువల్ల ఏ రకంగా ఈ తారకాసురుడి పుత్రులు పాడైపోయారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇదంతా విన్న తర్వాత శ్రీ మహావిష్ణువు ఏం చేయాలండి? ఆయనే కదా ఈ సూచనలు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.